రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను మీ వినోద్. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవపురంలోని భగవాన్ 2535 వెరైటీ మిర్చి కల్లంలో ఉన్నామండి. ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ వచ్చేసి ఇది కల్లం వచ్చేసి మేఘనా సీడ్స్ వాళ్ళది భగవాన్ 2535 అండి. రైతు మనతో పాటు శ్రీని గారు ఉన్నారు. ఇది ఎలా వచ్చింది అనేది కనుక్కుందాం. నమస్తే శ్రీని గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? ఇది ఎకరన్నర వేసా. భగవాన్ 2535 ఎకరన్నర వేసారు. ఎంత వచ్చిందండి ఇది? ఇది పండుగ 80 క్వింటాలు వచ్చింది. అంటే ఎకరన్నరలో 80 క్వింటాలు పండుగ వచ్చింది. అంటే మీరు ఎన్ని క్వింటాలు వస్తుంది అనుకుంటున్నారు? మేము సరిసగం వస్తుంది. 40 క్వింటాలు 42 క్వింటాలు 42 క్వింటాలు వచ్చింది. ఇది తాలు శాతం ఎలా అనిపించింది? తాలు శాతం తక్కువ. మీరు పోయిన సంవత్సరం ఇందులో మనం ఫీల్డ్ పెట్టాం కదా, ఆ ఫీల్డ్ చూసి రైతులు మీకు ఎవరైనా ఫోన్ చేశారండి? చాలా మంది చేశారా? మీకు సైజ్ ఎలా అనిపిస్తుంది? కలరు సైజు నెంబర్ 1. ఇవాళ బేరం కూడా అయిపోయింది. బేరం అయిపోయింది. ఎంతకైందండి బేరం? 18,600 బేరం కూడా అయిపోయింది. 18,600. మనం చూడొచ్చు కాయ చూడండి. మీరు ఈ కలర్ కూడా చూసుకోవచ్చు. కల్లంలోనే 18,600 అంటే ఖమ్మం మార్కెట్లో వచ్చేసి మొన్న గురువారం రోజు 19,450 ఉంది. అంటే రైతు దగ్గరికి వచ్చి ఇది 18,600 పెట్టారంటే జెండా పాట పెట్టినట్టే కాయ ఇది. అలాగే వీళ్ళందరూ కూడా చూడొచ్చు. ఈ కల్లం అంతా కూడా ఎకరున్నారంటే 42 క్వింటాలు రావటం అనేది మేము అన్ని వీడియోలలో కూడా భగవాన్ 2535 వెరైటీ చాలా బాగా వస్తుంది, 40 క్వింటాల పైన వస్తుందని చెప్పాము. రైతు మాటల్లోనే మీకు ఇప్పుడు వినిపించాను. రైతులందరూ కూడా మేఘనా సీడ్స్ వాళ్ళది భగవాన్ 2535 వెరైటీ దలుచుకున్న వారు వేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ విత్తనం మీద ఏదైనా సలహాలు ఉంటే రైతు నెంబర్ కూడా మీకు నేను డిస్ప్లే కింద స్క్రీన్ కింద ఇస్తున్నాను. ఆ రైతుతో మాట్లాడి ఈ యొక్క సలహాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంకా 10 క్వింటాలు 12 క్వింటాలు అంటే ఎకరన్నరలో ఎకరానికి వచ్చేసి 40 క్వింటాలు. దగ్గర ఎకరన్నరకి 50 క్వింటాలు వస్తుందా? 35 దాటిద్ది. 35 అంటే ఎకరన్నరకి ఎకరానికి 35 దాటిద్ది. ఎకరానికి 35 దాటితే ఎకరన్నరకా? ఎకరన్నర కాదు, ఎకరానికి 35. అంటే ఎకరన్నరకి ఎంత వస్తుంది? 40 క్వింటాలు చిల్లర వస్తుంది. 40 క్వింటాలు చిల్లర వస్తుంది. ఇదండి రైతు మాటల్లో చెప్పే విధానం. భగవాన్ 2535 వెరైటీ చూడండి.